జిల్లాలో వైసీపీ నేతల రియల్ అక్రమాలకు సామాన్యులు తీవ్రంగా నష్టపోయారు. అనుమతులు లేకుండా అడ్డగోలుగా లేఅవుట్లు వేసేసి మౌలిక వసతులు కూడా కల్పించడంతో పలువురు ప్లాట్లు కొనుగోలు చేశారు. కోట్లాది రూపాయలను సమర్పించుకున్నారు. అయితే ఇప్పుడు ఆ అక్రమార్కులు ప్రతి లేఅవుట్లో ప్రభుత్వ భూమిని కూడా కలిపేసుకుని వ్యాపారం చేశారని కమిటీ తనిఖీల్లో బయటపడుతోంది. దాంతో విచారణకు వచ్చిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఆయా లేఅవుట్స్ లో ప్లాట్లు కొన్న అమాయకులకు న్యాయం జరుగుతుందా అన్న భయాందోళనలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. 5 ఏళ్ల జగన్ పాలనలో సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి జాబితా కంటే బాధితుల లిస్టే పెద్దగా కనిపిస్తోంది. కడప జిల్లాలో కొందరు వైసీపీ నేతలు రియల్టర్ల అవతారమెత్తి నిబంధనలకు వ్యతిరేకంగా లేఅవుట్లు వేసి స్థలాలను మధ్యతరగతి పేదలకు కట్టబెట్టి కోట్లు దండుకున్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ విచారణ జరిపి జిల్లాలో వైసీపీ వారు వేసిన లేఅవుట్లలో అత్యధిక శాతం నిబంధనలు పాటించలేదని తేల్చింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న స్థలాలని తెలియక కొనుగోలు చేసిన సామాన్యులు, మధ్యతరగతి జనం ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. కడప జిల్లాలో కడప కార్పొరేషన్ సహా అన్ని మున్సిపాలిటీల్లో వైసీపీ పాలక వర్గాలే ఉన్నాయి. కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా కూడా వైసీపీ నియమించిన వ్యక్తే ఉండేవారు. ఇక కడప మేయర్ సురేష్ బాబు వైసీపీ జిల్లా అధ్యక్షుడు కూడా. కార్పొరేషన్ పరిధిలో ఆయన పాలక వర్గంలోనే కొందరు కార్పొరేటర్లు అడ్డగోలుగా అనుమతి లేని లేఅవుట్లు వేశారు. అధికారంలో ఉన్నాం, మళ్లీ గెలవబోయేది మేమే, మమ్మల్ని అడిగే ధైర్యం ఎవరికుంది అంటూ రూల్స్ బ్రేక్ చేసి లేఅవుట్లు వేసి జనాలకు అంటగట్టారు. కొనుగోలు చేసిన పలువురు సామాన్యుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైంది. గత 5 ఏళ్లలో కడప నగరంలో పెద్ద పెద్ద వెంచర్లు వెలిశాయి. అనుమతులు లేని వెంచర్లన్నిటినీ అప్పట్లో డిప్యూటీ సీఎం హోదాలో అంజద్ బాషా, మేయర్ సురేష్ బాబులే రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. పెద్దోళ్లే ఓపెన్ చేయడంతో అవన్నీ లీగల్ గానే ఉంటాయని జనాలు కొనేశారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 300కు పైగా లేఅవుట్లు ఉన్నాయి. కడప నగరంలో 150 ఉన్నాయి. కడపలో అనుమతులు లేని లేఅవుట్లపై విచారణను జరిపించాలంటూ ఎమ్మెల్యే మాధవి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కమిటీ సభ్యులు విచారణకు వచ్చారు. టౌన్ ప్లానింగ్ అడిషనల్ డైరెక్టర్ నాగసుందరి ఆధ్వర్యంలో బృందం విచారణ జరుపుతోంది. అక్రమాలు జరిగినట్లు గుర్తిస్తోంది. దాంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందంటున్నారు. గడపలో ఫిర్యాదు వచ్చిన బుద్ధ టౌన్షిప్, భావన టౌన్షిప్, రామాంజనేయపురంలోని వైసీపీ పార్టీ కార్యాలయ సమీపంలో ఉన్న అనుమతులు లేని లేఅవుట్లు, మినిస్టర్ కాలనీ, దాని పక్కన ఉన్న పీస్ కాలనీ, చలమారెడ్డిపల్లె లేఅవుట్లను అధికార బృందం పరిశీలించింది. మినిస్టర్ కాలనీ, పీస్ కాలనీ, బుద్ధ, భావన టౌన్షిప్లను నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నట్లు గుర్తించారని అంటున్నారు. బుద్ధ టౌన్షిప్లో తీసుకున్న అనుమతులకి చేపట్టిన నిర్మాణాలకు తేడా ఉండడం, భావన టౌన్షిప్లో కూడా భూముల్లో వ్యత్యాసాలు ఉండడం, మినిస్టర్ కాలనీ, పీస్ కాలనీలో ఆక్రమణలను గుర్తించారట. సదరు లేఅవుట్లలో ప్రభుత్వ భూములు, వాగులు, వంకలు కూడా ఉన్నాయట. వైసీపీ నేతల ఆక్రమణలు, అక్రమాలపై ఆశ్చర్యపోతున్న విచారణ బృందాలు సమగ్ర నివేదికలు సిద్ధం చేసి పైకి పంపుతున్నారంటున్నారు. జిల్లాలోనే అన్ని లేఅవుట్లను పరిశీలించారు. అయితే కడప నగరంలో అనుమతులు లేని లేఅవుట్లు అన్నిటిపై ఇప్పటికీ కేసులు నమోదు చేశారట. వైసీపీ నేతల అక్రమాలను కూటమి సర్కార్ నిగ్గు తేలుస్తుండటంతో అవి అక్రమ భూములని తెలియక కొనుగోలు చేసిన సామాన్యులు ఎప్పుడూ బిక్కచొచ్చిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా వందల వేల మంది అప్పులు చేసి మరీ ఆ అక్రమ వెంచర్లలో స్థలాలు కొనుగోలు చేశారు. మరి సర్కార్ వైసీపీ భూపకాసురులపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, అమాయకంగా స్థలాలు కొన్న సామాన్యులకు ఎలా న్యాయం చేస్తుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.